విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి సమీక్ష సమావేశం. మంత్రుల బృందానికి భద్రతా ఏర్పాట్ల వివరణలు ఇచ్చిన జిల్లా యంత్రాంగం. బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానానికి దూకుతున్నారు అంటూ కూటమిపై మాజీ మంత్రి అమర్ మండిపాటు. అవిశ్వాసం వ్యక్తులపై కాదు, అధికారం మాటున అక్రమార్జనపై అంటూ కౌంటర్ ఇచ్చిన జనసేన కార్పొరేటర్ పీతల. పేదలకు ఇల్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్తో వందనాలు మందితో చలో జీవీఎంసీకి పిలుపు. పేదవాడి ఇంటి గోడ వినే నాదుడే లేరా అంటూ మండిపడ్డ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు విశాఖలో పర్యటించారు. ఈ నెల 30వ తేదీన సింహాచలంలో జరిగే చందనోత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్ల నుంచి మౌలిక వస్తువుల కల్పన వరకు ప్రతి అంశంపై క్షుణ్ణంగా ఆదేశాలు ఇచ్చాము అంటూ వెల్లడించారు. శ్రీకారం చుట్టింది. మరి మనందరూ కూడా తెలుసు సింహాచలం చందనోత్సవం ఎంత ప్రాముఖ్యత ఉందో. పెద్దలు అశోక్ గజపతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ ఆ రోజు ఏదైతే లక్షలాది మంది ఆ సింహాద్రి అప్పన్నని దర్శించుకోవాలి, ఆ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలని ఎంతో ఆతృతతో వస్తారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా దీనికి మరి ఎండోమెంట్ మినిస్టర్ గారితో పాటు హోమ్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు, వీళ్ళందరితో పాటు ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా జిల్లా యంత్రాంగం అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు, బ్రహ్మోత్సవాలు కానీ, విజయవాడ అమ్మవారి ఇవి కానీ, అలాగే మిగతా శ్రీశైలం కానీ, అరసవల్లి కానీ ఎన్నో ఇటువంటి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా చిన్న అసౌకర్యం లేకుండా బాగా విజయవంతం చేసుకున్న నేపథ్యం. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఎండోమెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రావడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వెల్కమ్ చేస్తా ఉన్నాను. నాకు కూడా గతంలో ఈ చందనోత్సవాల్లో నేరుగా పాల్గొనే అనుభవం అదృష్టం కలిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చందనోత్సవంలో పాల్గొంటున్న అదృష్టం అని చెప్పని కూడా వాహనాలు కిందకి వెళ్తాయి. దానికి సిపి గారు, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే వివిఐపీస్ ఉండి వస్తారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక వివిఐపీ కారు పాస్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు వెళ్ళిపోతారు. రెండో కారు, మూడో కారుకి కారు. జనరల్గా నేను మీకన్నా ముందు మీడియా మినిస్టర్గా పనిచేసిన, కొంచెం మీకు అందరూ కొత్త వాళ్ళు అయి ఉంటారు. అప్పుడు అందరూ ఇంకా కెమెరాల పట్ల, ఈ మొబైల్ ఫోన్లు కెమెరాల పట్ల ఎవరినో ఒకరిద్దరు ఉంటారేమో. నేను ఐఎన్పిఆర్ మినిస్టర్, ఆ రోజు కూడా నాకు ఈ సమస్య ఉంది. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మాకున్న ఏకైక మార్గం అక్రిడిషన్ కార్డు. ఆ రోజు మాకున్న ఏకైక మార్గం అక్రిడిషన్ కార్డు. ఈవెన్ ప్రధానమంత్రి రాని, ముఖ్యమంత్రి గారు రాని, ఏదైనా
ప్రభుత్వ కార్యక్రమం కానీ అక్రిడిటేషన్ కార్డు లేకుండా నాకు ఇవ్వలేదని చాలామంది వచ్చేవారు. కానీ వచ్చినా ఏదో ఆ సందర్భాన్ని బట్టి లోకల్ డిపిఆర్ఓకి తెలుస్తుంది కాబట్టి అతను కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని కొంచెం వెసులుబాటుగా సర్దుబాటు చేసుకుంటాడు. కానీ ఇవాళ టెక్నాలజీ బాగా వచ్చేసింది, మొబైల్ ఫోన్లు బాగున్నాయి కాబట్టి మీ ఐడెంటిటీ మీకు గుర్తుంచుకోవడం పెద్ద పని కాదు. ఏదన్నా ఉంటే డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి. మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కదా, 1-2 యూనియన్స్, మీరు కూడా డిపిఆర్ఓతో మాట్లాడి ఉన్నంత వరకు మేము అందరినీ అకామిడేట్ చేయడానికి చూస్తుంది మా. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు ప్రవేశపెట్టారు అంటూ మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఈ మేరకు మద్రిపాలెం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ మహిళను మేయర్పేట నుంచి దించే ప్రయత్నాలకు కూటమి శ్రీకారం చుట్టడం దారుణమని వాపోయారు. మహిళా సాధికారత పేరు చెబుతూనే మహిళల వెనుక ఇంతటి హీనమైన రాజకీయాలకు తెరతీయడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ కార్పొరేటర్లకు 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానాల్లో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తున్నట్లుగా తెలిపారు. రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు హరివెంకట కుమారి గారే కొనసాగుతారు. దానికి కావాల్సినటువంటి బలం, దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు 95వ సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయ్ రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. బలం లేనప్పటికీ మా దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు, మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు ఇక కొనసాగడానికి వీల్లేదు. ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు గమనించండి. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల క్రితము నా మీద అవిశ్వాసము టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అవిశ్వాసం పెట్టాయని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలి అంటే గత 4 సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది. అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు, అందులో 13 మంది గెలవడం జరిగింది. దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది. అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా 22 మంది కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము, మమకారముతో మాకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు, మతాలు, పార్టీలు చూడము, అందరికీ సమాన న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాదు యాదవ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి,
అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము, వెంటనే అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో జీవీఎంసీ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పదవితో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, గొలగాని శ్రీనివాసరావు షాడో మేయర్లుగా వ్యవహరిస్తూ అక్రమ సంపాదనకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత ఫోటోలను ఆధారాలను చూపిస్తూ వివిధ ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు జనసేన కార్పొరేటర్ పీతల మాట్లాడారు. వాసుదేవ ఫంక్షన్ హాలు, వాసుదేవ లాడ్జ్, ఇసుకతోట, ఆరిలోవ పరిసర ప్రాంతాల్లో నగర మేయర్ భర్త గొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించబడ్డాయని తెలిపారు. ఈ నిర్మాణాలను ఎవరు సొమ్ముతో నిర్మించాలని చెప్పారని డిమాండ్ చేశారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీధర్ కోర్టులో అవినీతికి పాల్పడ్డారని, ఫేక్ డాక్యుమెంట్లతో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇవి నిజం కాదా అని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం అధికార మాట్న అక్రమార్జనకు పాల్పడిన నాయకులపైనే కానీ ప్రజాస్వామ్యంపై కాదని స్పష్టం చేశారు. గౌరవ మేయరు, డిప్యూటీ మేయర్లు మేయర్ని బూచిగా చూపించి ఆ నలుగురు షాడో మేయర్లు ఏ విధంగా దోచుకుంటున్నారో పదే పదే మీ అందరి దృష్టికి, విశాఖ ప్రజల దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేయర్ గారిని, గొలగాని హరివెంకట కుమార్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు మేయర్ పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఇసుక తోటలో వసుదేవ ఫంక్షన్ హాల్ పేరిట అక్రమ నిర్మాణం చేపట్టి పన్ను కూడా విధించకుండా 4 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే నిర్మించారో ఆ నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నిర్మాణ సామాగ్రి అంటే స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, పిక్క కానీ ఏ జీవీఎంసీ కాంట్రాక్టర్ మీకు సప్లై చేశారు? ఇవన్నీ చేశారు కాబట్టే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీళ్ళవి. ఇప్పుడు సాక్షాత్తు మేయర్ వార్డులో 10 కోట్ల రూపాయలతో ఏసీ కళ్యాణ మండపం కడుతున్నారట. ఏంటంటే ఈ దారుణం? ఆరిలోలో 11వ వార్డులో సెంట్రల్ ఏసీతో 10 కోట్ల రూపాయలతో ఓ కళ్యాణ మండపం కట్టించడం ఏంటండి? వీళ్ళు ఈ నలుగురు ఈ రాష్ట్రంలోనే ఒక నగర పాలక సంస్థ, లోకల్ బాడీలో ఇన్ని కోట్ల రూపాయలు దోపిడీకి చేసి అత్యంత దారుణమైనటువంటి స్థితికి ఇవాళ జీవీఎంసీని తీసుకొచ్చేసి వీళ్ళు చేసే దుర్మార్గాలు ఏవైతున్నాయో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జనసేన, టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తక్షణమే వీళ్ళు సాగనంపాలి. నగర అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే ఇలాంటి అవినీతి పరుల్ని మీరు సాగనంపడేటువంటి ఒక కృత నిశ్చయంతో తీసుకున్నటువంటి నిర్ణయమే అవిశ్వాస తీర్మానం. అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. వీళ్ళ అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో, సంస్థలతో దర్యాప్తు జరిపించాలి. ఖచ్చితంగా రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గబోతా ఉంది. ఎన్నోసార్లు చెప్పాం మేయర్, డిప్యూటీ మేయర్లకి మీరు తక్షణమే రాజీనామా చేయండి అని చెప్పి, ముందస్తు అనుమతులని చెప్పి యునైటెడ్ స్పెషల్ పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలు వీళ్ళు దోచేశారు. వీళ్ళు రాజీనామా చేయలేదు కదా, సరికదా? ఇవాళ వాళ్ళు పనులేంటో, వాళ్ళ అవినీతి ఏంటో ఈ నలుగురు ఎనకొండలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క భరతం పడతాం. ఖచ్చితంగా జీవీఎంసీ ఆస్తుల్ని, జీవీఎంసీ సంపదని, నగరపాలక సంస్థ ప్రజల ఆస్తుల్ని పరిరక్షిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.
మే 10, 11 తేదీలో సిపిఐ విశాఖ జిల్లా 25వ మహాసభలను జయప్రదం చేయాలి అంటూ జిల్లా నాయకులు పైరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు అలిపురం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 10, 11 తేదీలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మహాసభలు జరుగుతాయని వెల్లడించారు. గత 3 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించిన ఉద్యమం సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాల కాలానికి ఉద్యమ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తామని 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి హోదాలో విశాఖలో ప్రకటించిన ప్రధానమంత్రి హామీ అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. సిపిఐ చేసే ఈ పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి అంటూ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా 25 మహాసభలను ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం. ప్రజా సమస్యల పరిష్కారం చేయండి. సిపిఐ విశాఖ జిల్లా 25 మహాసభలను వర్ధిల్లాలి. మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్టు పార్టీ చేయండి. విశాఖ జిల్లా సిపిఐ 25 మహాసభలను మే 10, 11 తేదీలలో విశాఖపట్నంలో సిపిఐ జిల్లా 25వ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే దానిలో భాగంగానే మే 10, 11 తేదీల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాం. మే 10వ తేదీ నాడు శనివారం సాయంత్రం 4 గంటలకి కంచరపాలెం మెట్టు నుండి పాత ఐటీఐ జంక్షన్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహిస్తాం. అక్కడే బహిరంగ సభ కూడా నిర్వహిస్తాం. ఈ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, అదేవిధంగా సహాయ కార్యదర్శి కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి గారు, ఇతర ముఖ్య నాయకులందరూ పాల్గొంటారు. 11వ తేదీన మురళీనగర్లో బీ స్క్వేర్ కళ్యాణ మండపంలో ఎంపిక చేయబడిన 200 మంది పార్టీ ప్రతినిధులు సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభని అలాగే ప్రతినిధుల సభని ప్రజలకు తెలియజేయడం కోసం పత్రికలు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించవలసిందిగా, అదేవిధంగా 25వ మహాసభల జయప్రదానికి ప్రజలందరూ హితోధికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, గడిచిన 3 సంవత్సరాలుగా సిపిఐ అనేక ప్రజా పోరాటాలు నిర్వహించింది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించింది. విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని రాజకీయ ప్రజా సంఘాలు, యువజన విద్యార్థి మహిళా సంఘాలను కలుపుకొని విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఏర్పాటు చేసుకున్నాం. ఈ సాధన సమితికి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి గారు కన్వీనర్గా వ్యవహరిస్తూ అనేక ఉద్యమాలు చేశాం. అందరినీ కలుపుకున్నాం. పోరాటం చేసి 2019 ఎన్నికల ముందు ప్రధానమంత్రి గారు విశాఖ రైల్వే గ్రౌండ్స్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఇస్తున్నామని ప్రకటన చేశారు. ప్రకటన అయితే చేశారు, కానీ 2024 ఎన్నికల వరకు అది డీటెయిల్డ్ ప్రణాళిక రిపోర్ట్ ఇచ్చినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. దాని మీద కూడా అనేక ఉద్యమాలు నిర్వహించాం. ఎట్టకేలకు ఇప్పుడు సిపిఐ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరి పోరాట ఫలితంగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇందులో సిపిఐ ప్రధాన భూమిక పోషించని చెప్తున్నాం. కేజీహెచ్ జన్మదిన ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేంద్రం ఆవరణలో ఆధార్ కేంద్రం ఏర్పాట్లు చేసేలా విశాఖ జిల్లా ఉన్నతాధికారులకు వివిధ సిఫార్సులు చేయనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏపీహెచ్సిసిబి సభ్యుడు గొండు సీతారాం చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ కమిషన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇటీవల ఆసుపత్రి ఉన్నతాధికారులు ప్రసూతి వార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన ధృవీకరణ పత్రాలు జారీ కేంద్రాన్ని బుధవారం ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వి రవి, ఆంధ్ర మెడికల్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కేవీఎస్ఎం సంధ్యాదేవి, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బివి రమణ, ఆసుపత్రి సిఎస్ఆర్ ఎంఓ మెహర్ కుమార్, చిన్నపిల్లల వార్డు విభాగపతి డాక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రసూతి విభాగపు వైద్యులు డాక్టర్ కె శ్యామ్ల, డాక్టర్ సుబీద తదితరులతో కలిసి సందర్శించారు.
అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్ ఆఫ్ పక్కన గల సమావేశ మందిరంలో వీరితోని సీతారాం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలతో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో జన్మదిన ధృవీకరణ పత్రాలను స్వీకరించడంలో తల్లిదండ్రులకు పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దరఖాస్తుల స్వీకరణ తప్పప్పులు సరిచేయి కేంద్రం ధృవీకరణ పత్రాలను 20 గంటల్లోగా అందజేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం ఉత్తరాంధ్ర బాలల విజయమని సీతారాం అన్నారు. అలాగే ఈ కేంద్రం తాత్కాలిక ఊరటగా భావించకుండా శాశ్వత పరిష్కారంగా నిలవాలని సూచించారు. మనం చేస్తే కదా కంప్యూటర్ 24 hours అని మీరు అంటున్నారు. మనం అందరూ ఊరంతా గోలగోలు పెట్టి ప్రజలు 1 month అదేనండి 1 month దేనికి అంటున్నాను, దేనికి 1 month డాక్యుమెంట్ అయితే అసలు తీసుకోకండి. డాక్యుమెంటేషన్ మీరు ఎప్పుడు వచ్చారమ్మా? మాట్లాడారు 10 days వచ్చారా? ఇదిగోండి మీకు ఆన్సర్ చూడండి, ఇక్కడ తెలుస్తుంది కదా. ఆగండి 10 days ఎందుకు తీసుకున్నారు అంటున్నాను. మీకు ఆన్సర్ మెసేజ్ చెప్పచ్చు మీకు కాదండి. ఈ ప్రోగ్రామర్ మీరే కదండి, మనం చేస్తే కదా ప్రోగ్రామ్ ఉంది. 24 hours పంపించడానికి మీకు ఏం ప్రోగ్రామ్ అంటున్నాను నేను. మరి అలాగైనట్లయితే ఇంకా రాను మీకు మీకు పెరిగిపోతుంది కదా, దానివల్ల ఉపయోగం ఉందంటున్నాను సార్. నేనేమంటాను 24 hours జనవరి నెలలో కేజీహెచ్ని సందర్శించడం జరిగింది. నా సహచర సభ్యులైనటువంటి పద్మావతి గారు కానివ్వండి, ఆదిలక్ష్మి గారు కానివ్వండి, నేను సమీక్ష చేయడం జరిగింది. ఆ సమీక్షలో బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే దాంట్లో కొన్ని తప్పులు దొరుకుతున్నాయని, అలాగే కొంత ఆలస్యం కూడా అవుతుందని చెప్పని చైల్డ్ రైట్స్ కమిషన్కి అందుతున్న ఫిర్యాదులకు అనుగుణంగా ఆ సమీక్షలో కూలంకషంగా చర్చించడం జరిగింది. ఆ చర్చలో హెచ్ఓడి గారు గైనకాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అలాగే హెచ్ఓడి గారు కానీ సారథ్యంలో, అలాగే ఏఓ గారు కానివ్వండి, సిఎస్ఆర్ఎంఓ గారు కానివ్వండి, సూపరింటెండెంట్ గారు కానివ్వండి, వీళ్ళందరూ సారథ్యంలో కానీ ఆ రోజు చైల్డ్ రైట్స్ కమిషన్ కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల్లో చైల్డ్ రైట్స్ కమిషన్ ఒక విషయం కూడా గమనించింది. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చే కౌంటర్ ఒక దగ్గర ఉంటే ఆ సర్టిఫికేట్లో వచ్చిన తప్పులు, దొర్లిన తప్పులు సరిదిద్దడానికి కౌంటర్ వేరే దగ్గర ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటు చేసిన కౌంటర్ తలకు వివరాలు కానివ్వండి, అది ఎక్కడ ఏర్పాటు చేశారని తలక విషయాన్ని కానీ సందిగ్ధంలోని తల్లిదండ్రులు పిల్లలు ఉండడం వల్ల మేము గ్రహించడం జరిగింది. అలాగే ఏదైతే సర్టిఫికేట్ తప్పులు దొరుకుతున్నాయో దాంట్లోనే ఆధార్ కార్డు సంబంధించిన అంశం కానివ్వండి, ఇతర అంశాలు కానీ ప్రస్ఫుటంగా గమనించిన తర్వాత ఈ 3 కౌంటర్లకు సంబంధించిన అంశాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో కరెక్షన్కి వెళ్ళే తాలూకా విధానానికి సంబంధించిన సెక్షన్ కానివ్వండి, లేదంటే సర్టిఫికేట్ ఇష్యూ చేసే కౌంటర్ కానివ్వండి, లేదంటే ఫిర్యాదులు సేకరించే కౌంటర్ కానివ్వండి, అన్నీ ఒకే దగ్గర ఉండాలని చెప్పని కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో దాన్ని ఏదైతే కమిషన్ ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు అనుగుణంగా ఓపెన్ కూడా చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఈ మధ్య కమిషన్ మళ్ళీ గమనించిన తర్వాత ఒక అంశాన్ని కూడా తీసుకుని రావడం జరుగుతుంది. 24 గంటల్లో తల్లిదండ్రులకి అవేర్నెస్ కల్పించండి. కారణం ఏంటంటే తల్లి తాలూకా సర్టిఫికేట్లు కానీ, ఆధార్ కార్డులు కానివ్వండి, లేదంటే ధృవీకరణ దాంట్లో బర్త్ సర్టిఫికేట్లు కానివ్వండి, ఏవైతే ప్రస్ఫుటంగా స్పష్టంగా ఉంటాయో ఆయా సంబంధిత కాపీలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఆ పిల్లల తాలూకా బర్త్ సర్టిఫికేట్లో చెప్పి ఎంటర్ చేయమని చెప్పి స్పష్టం చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వీళ్ళు కూడా చర్యలు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలనుకున్నట్లయితే ఇప్పుడు ఈరోజు జరిగిన తాలూకు సమీక్ష సమావేశంలో పలు అంశాలు అయితే దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వైద్యులు కానివ్వండి, ఇతర పెద్దలు కానివ్వండి. అయితే నేను ఒకటే అంటున్నాను, ముఖ్యంగా పిల్లలకి ఎవరు ఏమైనప్పుడు కూడా ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ వచ్చిన, ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాన కేజీహెచ్ అని అంటున్నారు కానీ కాదు. నాకు తెలిసి అటు ఉత్తరాంచల్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఒడిశా కానివ్వండి, ఈ పక్క తెలంగాణ కానివ్వండి, చాలా రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ తరుణంలో వాళ్ళకి ఏదైతే పూర్తిగా ఆరోగ్యవంతమైన, సౌభాగ్యవంతమైన, అలాగే వాళ్ళ హక్కులతో ముడిపడినటువంటి సర్టిఫికేట్ని అందించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికిప్పుడైతే మేము గమనించింది ఏంటంటే స్పష్టంగా అయితే మాత్రం వీళ్ళు సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తూ 100కి 100 బాలల హక్కులకి విఘాతం కలగకుండా బాలల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా సర్టిఫికేట్లు అయితే జారీ చేయాలని అయితే కమిషన్ అయితే భావిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించామని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలను నేడు సమావేశ మందిరంలో నిర్వహించారు. చైర్మన్ జల్లికట్టు సుభద్ర అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ నేతృత్వంలో సభ్యులు తమ తమ ప్రాంతాల సమస్యను విన్నవించారు. చైర్మన్ సుభద్ర అధికారులతో చర్చించి తగు పరిష్కారాలను సూచించారు. అదేవిధంగా 403 గ్రామాల అభివృద్ధికి తీర్మానాన్ని చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లుగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. సామాన్యుడు మొదటి షాప్ పెట్టి 1 ఇయర్ తిరిగిన తర్వాత కోటీశ్వరుడు అయిపోతాడంటే మీరు ఒకసారి చూడండి. మొన్నైతే ఇంకెందుకు ఇబ్బంది పెట్టని చెప్పేసి నేను రమ్మనండి. మందుల షాప్ అనేది పెరిగిపోయేది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు తెలుసా? వాళ్ళంతా మీ కంట్రోలే కదా. కాబట్టి మాత్రం దానికి మీద పే చేయాల్సి వస్తుంది. ఎవరైనా స్పెషల్ రూమ్ కావాలంటే, అదర్వైజ్ ఎవ్రీ సర్వీస్ ఇస్ మేడం. మీకు నేను ప్రొడ్యూసర్ ఇది నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే నేను ప్రశ్నించమని అడుగుతున్నా. ప్రశ్నిస్తే ఈ ప్రాబ్లం ఎప్పుడు రాదు మేడం, ఈ ప్రాబ్లం ఎప్పుడు రాదు. వీళ్ళు ఏంటంటే ఎవరు డబ్బులు అడిగారు అనేది నేను 2 ముగ్గురిని క్యాచ్ ఓవర్ చేశాను, 2 టెర్మినేట్ చేశాను. హాస్పిటల్ నుంచి టెర్మినేట్ చేశాను ఇమీడియట్ గా. నాకు ఎవరైనా పట్టుకొని నా కెమెరా తీసుకొస్తే నేను డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఐ విల్ టేక్ రికార్డింగ్. Any school hour was free. Ravi is example, corporate example. School పిల్లల గేట్ దగ్గర కొద్ది డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. పిల్లలతో కావాలనే బద్దీలు, గంజాయిలు, గల్ షాపులు ఉంటే పోలీసులు మాట్లాడండి. ఇవాళ జిమ్ ఆఫీసింగ్ తీసుకున్నాం. ఏం చేస్తామా అది వేరే డిసిప్లిన్ చేస్తాం. అక్కడ ఎవరు కబ్జా చేయరు. ఒకసారి మీటింగ్ పెట్టండి. మీరు స్కూల్ దేశంలో జ్యుడిషియరీ, లెజిస్లేషన్, ఎగ్జిక్యూషన్. జ్యుడిషియరీ చట్టాలు చేసి న్యాయాలు చేసి తీర్పులు ఇస్తుంటే, లెజిస్లేషన్ ఏమో చట్టాలు చేస్తూ ఉంటుంది, జ్యుడిషియరీ తీర్పులు ఇస్తుంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా గ్రౌండ్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ చేసేది లోకల్ బాడీస్. మహాత్మా గాంధీ కన్న కళల ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఇదే. జిల్లా పరిషత్తు, మండలాలు, పంచాయతీలు ఈ రిప్రజెంటేటివ్స్ గ్రామాల నుంచి వస్తారు కనుక, సాధక బాధలు తెలుసు కనుక ఈ లోకల్ బాడీలు స్ట్రెంథన్ చేయాలన్నది రాజీవ్ గాంధీ రావచ్చు, ఎన్టీ రామారావు రావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు. 73-74 అమెండ్మెంట్ కూడా వచ్చింది లోకల్ బాడీని స్ట్రెంథన్ చేయడానికే. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా డైరెక్ట్గా లోకల్ బాడీకే ఇస్తున్నారు. అలాంటి జిల్లా పరిషత్ సమావేశంలో కింద స్థాయి చర్చలు జరగాలి, అది విజయవంతంగా జరగాలి, రాజకీయాలకు అతీతంగా జరగాలి. ప్రజాస్వామ్య వైద్యం ఉంది, ఏ సమస్య ఎదుర్కొన్నారు, త్రాగునీరు ఉంది, ఏ సమస్య ఎదుర్కొన్నారు, ఆరోగ్య విద్య ఉంది, ఏ రకం సమస్య ఎదుర్కొన్నారో దానికి బాగా ఉపయోగపడే సమావేశం ఇది. ఇలాంటి సమావేశంలో అందుకే మేము తక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకంటే లోకల్ మేము అనేక ఆపరేషన్ ఉంటాయి. మాకు అసెంబ్లీ ఉంది, డిఆర్సీ ఉంది, లేదా దిశ మీటింగ్ ఉంది. అందుచేత మేము దాని దగ్గర పోకుండా మాకు కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాట్లాడే అవకాశం కల్పింపజేసాం. ఇవాళ నేను మాట్లాడడం కూడా కారణం, ఏదైతే నాన్ షెడ్యూల్ ఏరియాలో గ్రామాలనే వాళ్ళ షెడ్యూల్ గ్రామాల్లో చేర్చలేదు. గిరిజనులే, పక్కపక్క గ్రామాలే, షెడ్యూల్ తెగలే. కానీ ఎందుకో దురదృష్టం, వీళ్ళు షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలకే వస్తున్నాయి బెనిఫిట్స్, నాన్ షెడ్యూల్ ఉన్న గిరిజన గ్రామాలకు రావటం లేదని 75 ఏళ్ళు పోరాటం గిరిజన సంఘాలు. మొన్న నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి ద్వారా
వారా గారిని కలిస్తే వాళ్ళకి చక్కని ఆర్డర్ ఇచ్చారు. మేము రెడీగా ఉన్నాం, మీ షెడ్యూల్ గ్రామాల్లో కూడా నాన్ షెడ్యూల్ గ్రామాల్లో కూడా షెడ్యూల్లో చేరుస్తాం, మీ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ తీసుకొని రమ్మన్నారు. ఆ ప్రపోజల్ ఇవాళ జిల్లా పరిషత్లో తీర్మానం పెట్టించాను. రేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను ముఖ్యమంత్రి గారికి, అలాగే గిరిజన శాఖ మంత్రికి చెప్పాను. ఈ అన్ని తీర్మానాలన్నీ పట్టుకెళ్ళి ఢిల్లీలో షెడ్యూల్ ఏరియా తెగల ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో, అది జన్మన్ కానీ ట్రైకార్ కానీ ఇతర ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ పెట్టినా 6 నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ వచ్చే విధంగా ఆర్డర్కి వచ్చాను. వీళ్ళకి తీర్మానం చేయించాను. అది మళ్ళీ గవర్నమెంట్ పట్టుకెళ్ళి మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజింగ్ బోర్డు వాళ్ళు తీర్మానం చేయించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి మొత్తం 400-300 గ్రామాలు ఉన్నాయి. నా ఒక నియోజకవర్గం కాదు, అన్ని గ్రామాలకు కూడా భవిష్యత్తులో ట్రైబల్స్కి ఒకేలా అందరూ ఒకే జాతి, ఒకే మతం, ఒకే బ్లడ్ లాగా ఐటీడీ పరిధిలో తీసుకెళ్ళి వాళ్ళు కూడా న్యాయం చేసే కార్యక్రమాన్ని ఈవేళ మేము తీసుకోవడం జరిగింది. ఈ నెల 30న జరిగే సింహాచలం చందనోత్సవంపై మంత్రుల సమీక్ష సమావేశానికి గాను ఆహ్వానానికి కానీ సమాచారం కానీ లేదని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న చందనోత్సవపు ఏర్పాట్లలోని ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకునే ఆలోచన యంత్రాంగానికి లేదా అంటూ ప్రశ్నించారు. ఈరోజు చందనోత్సవం మీటింగ్ పెట్టారు, తప్పులేదు, మీటింగ్ పెట్టాలి. చందనోత్సవం విజయవంతం కావాలి. చందనోత్సవం ఎందుకంటే కొన్ని లక్షల మంది అప్పన్న స్వామి భక్తులు వస్తారు కనుక దాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, జిల్లా యంత్రాంగానికి ఉంది. దురదృష్టం ఏంటంటే మేము విశాఖ జిల్లాలో పుట్టి పెరిగాం. విశాఖ జిల్లాలో అప్పన్న, మా అబ్బాయి పేరు అప్పన్న, మా నాన్న పేరు అప్పన్న. కానీ దురదృష్టం ఏంటంటే మరి ఈవేళ మాకు ఎవరికి ఇన్విటేషన్స్ లేవు. సింహాచల అప్పన్న చంద్రోత్సవం విజయవంతం చేయడానికి విశాఖ ఉమ్మడి జిల్లాగా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, ఉమ్మడి జిల్లాలుగా ఉండి మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, ఉమ్మడి జిల్లా కలిసి పర్యవేక్షణ చేయమంటే మరి ఏం దురదృష్టం ఈవేళ ఇంత పెద్ద మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే మాకు ఇన్విటేషన్స్ లేవు. అంటే మీ సభ్యులు కామా, ఈ జిల్లాలో పుట్టి పెరగలేదా, మాకు హక్కు లేదా, అది విజయవంతం చేసే బాధ్యత మాకు లేదా? ఇవాళ బాధపడ్డాం. ఈ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పారు ఎవరో కానీ మా సహచరుడు గౌరవ శాసనం చెప్పారు పంచకాల రమేష్ గారు, అన్న 2 మీటింగ్లు లేట్ అన్న, ఈవేళ ఇక్కడ అక్కడ అని చెప్పి ఆయన బాధపడి వెళ్ళాడు. ఆయన అంచేత ఎందుకో మమ్మల్ని అంటరాని వాళ్ళు చూస్తారని నాకు అర్థం కాదు. మేము శాసనసభ్యుడివి, మాకు అప్పన్న స్వామి అంటే అపారమైన భక్తి, మా ఇంట్లోనే అప్పన్న స్వాములు ఉన్నారు. మరి ఈవేళ మా గ్రామీణ సభ్యుల్ని పిలవకూడదు అనుకున్నారా? పిలిస్తే మమ్మల్ని ఏమనుకున్నారు? మా కంట్రిబ్యూషన్ అక్కలేదు అనుకున్నారా? చాలా బాధతో ఈవేళ మాట్లాడుతున్నాను. 42 ఏళ్ళ రాజకీయాల్లో 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి చేసి 3 సార్లు అప్పన్న స్వామికి నేను పట్టువలసి వచ్చిన వ్యక్తిని నేను. కనీసం ఇన్విటేషన్ కూడా నాకు జిల్లా కలెక్టర్ కానీ, అనకాపల్లి రూరల్ కలెక్టర్ కానీ, నాకు కానీ, మా సభ్యులకు కానీ ఇన్విటేషన్ లేకపోవడం ఇది దురదృష్టం. ఎవరు కండక్ట్ చేసి నాకు తెలియదు, ఎవరు దీన్ని కండక్ట్ చేయదు. కానీ నేను చాలా సీనియర్ శాసనసభ్యుడిగా చాలా బాధతో ఈవేళ ప్రశ్న చెప్తున్నానమ్మా. అంటే అప్పన్న స్వామి భక్తి కొద్దీ అది విజయవంతం కావాలని కోరుకునే వ్యక్తిని, ఎప్పుడు లోపాలను ఎత్తి చూపే వ్యక్తిని, నేను మంచి జరిగితే అభినందించే వ్యక్తిని. అలాంటిది ఈవేళ మరి విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నాం, చాలా డిఆర్సీలో కలిసి చేసుకుంటున్నాం. సీఎం గారు కలిసి చేయమంటున్నారు, ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు ఉమ్మడి జిల్లాలు కలిసి చేయని చెప్తున్నారు. మరి ఎందుకు సపరేట్ చేస్తారో, ఎందుకు మమ్మల్ని దూరం చేస్తారో, ఎవరు చేస్తారో మాకు అర్థం కావట్లేదు. 35వ వార్డు వేలంపేట మద్యం షాపు పునరుద్ధరించడం మహిళలకు రక్షణ కరువవుతున్న నేపథ్యంలో స్థానిక మహిళలు నిరసన చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ తమ ఆవేదన వెళ్లబుచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పక్కనే శ్రీరామలయం, మరోపక్క ప్రభుత్వ పాఠశాల, మార్కెట్, మహిళల పనులు చేసుకుని ఇంటికి వచ్చే దారి అన్నీ ఒకే చోట ఉండడం, అక్కడ మద్యం షాపుకు అనుమతులు ఇవ్వడం అవివేకమంటూ ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నియంత్రించలేకపోవడానికి ఇలాంటి విచక్షణారహిత ఆలోచనలే కారణమని ఆరోపించారు. మద్యం దుకాణం తెరవకుండా చేస్తామని ఎంతో మంది ఉన్నతాధికారులు తమకు హామీలు ఇచ్చారని, అయినా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం శోచనీయమని అన్నారు. రాముడు గుడి దగ్గర మద్యం పెట్టడం సిగ్గు మద్యం షాప్ వద్దు, మహిళలను రక్షించండి. మాకు ఇక్కడ స్లమ్ ఏరియా ఉందండి, మాకు ఇక్కడ పక్కన గుడి ఉంది, పక్కన బడి ఉంది, పెట్టొద్దని మేము పోలీస్ కమిషనర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ మద్యం షాప్ పెడుతున్నారు, పెట్టొద్దని మేము చెప్పడం జరిగిందండి. సారు కూడా మా విన్నపం తీసుకొని అమ్మ మేము పెట్టించం చెప్పారు. వంశీకృష్ణ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. లేదమ్మా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటానని చెప్పడం కూడా జరిగిందండి. మాకు అన్ని విధాలుగా అందరూ సపోర్ట్ చేసి నిలబడ్డారు సార్. మరి ప్రజెంట్ ఏడు జరిగిందో లేదో మళ్ళీ కూడా మేము మద్యం అమ్ముతాం, మద్యం పెడతాం, మా ఇష్టం. మేము గవర్నమెంట్ నుంచి మేము పర్మిషన్ తెచ్చుకున్నాము, ఆర్డర్ తెచ్చుకున్నాం, మీరు ఏడు చేస్తే చేసుకోండి అని మమ్మల్ని హెచ్చరించడం జరుగుతుందండి. దయచేసి కలెక్టర్ గారు
మా విన్నపం కూడా మీరు కొద్దిగా ఆలోచించి, ఇక్కడ స్లమ్ ఏరియా ఉందండి, 175 కుటుంబాలు నివసిస్తున్నాయి. 175 కుటుంబాలు నివసిస్తున్నాయి సార్. ఇక్కడ మా ముందు దయించి కూలి పనులు చేసుకుని ముసలోళ్ళు, పిల్లలు అందరూ కూడా వచ్చి వెళ్ళి తోవండి, అందరూ నైట్ డ్యూటీలు చేసుకొని ఇంటికి వస్తున్నారు సార్. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చాలా న్యూసెన్స్ కూడా జరుగుతుందండి. దయించి మేము ఇక్కడ కూడా నివసించడం జరుగుతుంది. ఎవరు కూడా స్థానికంగా చాలామంది భయభ్రాంతులు అవుతున్నారు. మా ముందు దయించి కూడా మాకు ఏదో న్యాయం చేస్తారని ఈ పక్కనే 4 అడుగుల అవతల గుడి ఉంది, 4 అడుగుల అవతల బడి ఉంది, మధ్యలో అంగన్వాడీ ఉంది, మధ్యలో మేము ఉంటున్నాము. మాకైతే ఎటువంటి రక్షణ లేదు. ఎటు వచ్చినా సరే రాత్రి 10-11 అయిన వరకు అందరూ కూలి పనులు చేసుకొని ఇళ్లలో పనులు చేసుకున్న వాళ్ళం. మేము వైన్ షాప్ పెడదాం అనుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో వైన్ షాప్ పెడితే మటుకు మాకు భద్రత అనేదే లేదు. ఇంటికి 2-3 ఆడపిల్లలు ఉన్నారు ఇళ్లలోని. ఇక్కడ మటుకు తలుపులు లేవు, మాకు దారబంధాలు లేవు. మా స్లమ్ ఏరియా, ఈ ఏరియాలో మెయిన్ మాకు ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడానికి ఎటువంటి పరిస్థితుల్లో వీలు లేదండి. వెలంపేటలో గత వారం రోజుల నుండి షాప్ పెట్టడానికి సిద్ధపడుతున్నారు. మహిళలందరూ కూడా అడ్డుకొని ఇక్కడ పెట్టడానికి వీలు లేదని చెప్పారు. కనీసం మహిళలు భద్రత లేకుండా పోతుంది. ఇక్కడే రాత్రులు ఇక్కడ గంజాయి కొట్టేసి చెట్ల దగ్గర ఆటల దగ్గర కూడా ఉండడం అనేది జరుగుతుంది. మహిళలు నడ్డానికి కూడా ఇబ్బంది పడి చాలా భద్రతగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ షాపుల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, బట్టల షాపుల్లోనూ అలాగే అన్ని షాపుల్లో కూడా పనిచేసి రోజు వస్తుంటారు. నైట్ 9:30-10 గంటలకి ఇక్కడ అల్లరి పెట్టడానికి కానివ్వండి ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మద్యం షాప్ వద్దు అనేది గొంతమ్మిటి కోరుతున్నారు, అరుస్తున్నారు కూడా. ఇక్కడ పెట్టడానికి వీలేదని, ఆడు పెడతాను ఏం చేసుకుంటే చేసుకోండి, నాకు పర్మిషన్ ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ విల్లూరు భాస్కర్రావు గారు ముందు నుండి ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అలాగే అందరూ కూడా పెట్టొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ఆడేమో నాకు లైసెన్స్ ఉంది, నేను ఇక్కడే పెడతానని డమాయించి పెట్టడం అంతనే మహిళలందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అందుకని ఇక్కడ షాప్ పెట్టడానికి వీల్లేదు. ఇక్కడే రామాలయం ఉంది 4 అడుగులు, ఇక్కడే అంగన్వాడీ కేంద్రం ఉంది, దీని వెనకతలే స్కూల్ ఉంది, పిల్లల గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఈ 3 చూసినా సరే పర్మిషన్ ఎలాగ ఇచ్చారనేది ఎక్సైజ్ కమిషనర్ గారు ఆలోచించాలి, జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి. మహిళలకి భద్రత కల్పించాలి. ఇప్పటికే భద్రత లేకుండా మహిళలకి ఇబ్బంది పడుతున్నారు. పేక్ కోసేయడం, వేధింపులు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని పోలీస్ కమిషనర్ గారు పెట్టడం వద్దు అని చెప్పినా ఇక్కడ నేను పెడతాను అని చెప్తున్నాడంటే ఏ ధైర్యంతో పెడుతున్నాడు అనేది అది ఆలోచించాలి. ఖచ్చితంగా ఇక్కడ షాప్ పెడితే ఊరుకునే సమస్య లేదు. రాత్రి పోగలైనా ఇక్కడ షాప్ తీయించేటట్టు మేము పోరాడతాం అనేది హెచ్చరిక చేయదలుచుకున్నాము. దీనికి తాడాపేట తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధపడతాం అనేది, మేము అందరం కూడా ఉన్నామనేది మీకు సమాపూర్తిగా చెప్పదలుచుకున్నాం. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పేదలకు ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం వందలాది మందితో ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ జంక్షన్ నుంచి ఆసిల్మెట్ట మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలోని బి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలం లేక అద్దెలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాలకులకు ఏమాత్రం పట్టడం లేదని వాపోయారు. గత 15 ఏళ్లు ఇల్లు లేని లబ్ధిదారులను గుర్తించినప్పటికీ నేటికి సొంతింటికి నోచుకోలేదని అన్నారు. తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో టిట్కో ఇల్లు, గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటించాయి. కొంతమంది లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఇందులో అనేక మంది అప్పులు చేసి డీడీలు కూడా కట్టారు. కానీ ఇవ్వనంత మాత్రాన అందజేయలేదంటూ మండిపడ్డారు. నేడు మున్సిపల్ ఆఫీస్ వద్దకు దరఖాస్తు ఇవ్వడానికి ప్రజానికం వచ్చిన ఆఫీస్లో కమిషనర్ కానీ మేయర్ కానీ లేకపోవడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రానికి అతిపెద్ద కార్పొరేషన్లో కమిషనర్ను గత 4 నెలలుగా నియమించకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ ప్రశ్నించారు. ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఇదే చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. మహానగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తాము, అభివృద్ధి చేస్తాము, ఉపాధి కల్పిస్తామని చెబుతున్నటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు నీడ లేనటువంటి వాళ్ళకి చిన్నపాటి గూడు కల్పించడంలో కూడా వాళ్ళు కనీసం సఫలం కాలేకపోయారంటే ఎంత వెనకబడిందో అర్థమవుతుంది. ఈ విశాఖ నగరంలో, మహానగరంలో ఉన్నటువంటి 1,40,000 మందికి వెంటనే ఇళ్ళు కేటాయించాలి, ఇళ్ళు స్థలాలు ఇవ్వాలి, ఇళ్ళు కట్టించాలి. ఇళ్ళు కట్టడానికి అవసరమైనటువంటి సహాయం కనీసం ప్రతి కుటుంబానికి కనీసం 5 లక్షలు సహాయం చేయాలి. ఈరోజు ప్రభుత్వం 1,80,000 ఇంటికి సహాయం చేస్తామన్నారు. ఈ 1,80,000 ఏ మూలకి చాలదు. అలాగే
కాలువగట్ల మీద రోడ్లు పక్కన అనేక చోట్ల ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు, పట్టాలు లేకుండా ఉన్నవాళ్ళు మరొక 1,00,000 మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది పేదవాళ్ళు ఇళ్ళు వేసుకొని ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు లేకుండా ఈరోజు వాటి మీద యాజమాన్యం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇస్తామని చెబుతున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వటం లేదు. మంగళగిరి నియోజకవర్గంలో 30,000 మందికి మేము పట్టాలు ఇస్తామని లోకేష్ గారు ప్రకటించారు. అదేవిధంగా ప్రతి నగరంలో ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వటం, ఇల్లు కట్టించడం, ఇల్లు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వటం ఈరోజు చాలా ముఖ్యమైన సమస్యగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ర్యాలీ ధర్నా తక్షణం విశాఖ నగరంలో ఇళ్ళు కేటాయించడం కోసం, ఇళ్ళు లేని నిరాశ్రయులకి కేటాయింపు కోసం సాగుతున్నటువంటి పోరాటం ఇది. ప్రభుత్వం, కలెక్టర్ గారు, మంత్రి, ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీళ్ళందరికీ ఇళ్ళు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా ప్రదర్శన చేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అపన్న చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి సమీక్ష సమావేశం. మంత్రుల బృందానికి భద్రతా ఏర్పాట్ల వివరణలు ఇచ్చిన జిల్లా యంత్రాంగం. బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానానికి దూకుతున్నారు అంటూ కూటమిపై మాజీ మంత్రి అమర్ మండిపాటు. అవిశ్వాసం వ్యక్తులపై కాదు, అధికారం మాటున అక్రమార్జనపై అంటూ కౌంటర్ ఇచ్చిన జనసేన కార్పొరేటర్ పీతల. పేదలకు ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్తో వందనాలు మందితో చలో జీవీఎంసీకి పిలుపు. పేదవాడి ఇంటి గోడ వినే నాదుడే లేరా అంటూ మండిపడ్డ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.